నమస్కారం. సిసిసి కరోనా కాలం ప్రత్యక్ష ప్రసారాలకు స్వాగతం. ఈరోజు మనం ఈ 50 రోజుల్లో కరెంటు బిల్లింగు, ఇతర ఇబ్బందులు లేకపోతే ఎలా ఉంది, అసలు వ్యవస్థ ఎలా నడుస్తుంది, మున్ముందు ఉత్తరోత్తర ఎలా నడుస్తుంది, ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాల మీద మాట్లాడడం కోసం మనకి చాలా కాలం తర్వాత డైనమిక్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ ఈపీడీసీఎల్ నుంచి వచ్చిన చింతా సత్యనారాయణ రెడ్డి గారితో ఇవాళ మనం కలుసుకోదలుచుకున్నాం. వారిని ఈరోజు అతిథిగా ఆహ్వానించాం. సత్యనారాయణ రెడ్డి గారికి స్వాగతం. అలాగే జిల్లాలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్న జీవి అరుణ్ కుమార్ గారు ఎస్సీ గారికి వివరాలు అందించడం కోసం, అసిస్టెన్స్ కోసం వారు వచ్చారు. వారిని కూడా స్వాగతం పలుకుతూ ఇతర విషయాల్ని మనం వారితో ముచ్చరించుకునే ముందు మనం విశేషాంశాల్లోకి వెళదాం. మనం ప్రస్తావించుకున్నాం, అమెరికాతో సహా అనేక దేశాలన్నీ కూడా చైనా మీద ఒత్తిడి తెస్తున్నా సరే కూడా చైనాలో మార్పు ఏం రావట్లేదు. అదే విధమైన అహంకార ధోరణి, అలాగే పట్టించుకోని తనాన్ని ప్రదర్శిస్తోందని. ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఒక 18 అంశాలతోటి చైనాకి ఒక హుకుం జారీ చేసింది ఈరోజు తాజాగాను. అదేమంటే చైనాని ఒంటరి చేయాలని, తర్వాత చైనాకి చుట్టూరు ఉన్న దేశాలు భారతదేశంతో సహా భారత్, వియత్నాం, జపాన్ తైవాన్ ఇలాంటి అన్ని దేశాలకి సాయుధ సంపత్తి పెంచాలి అని. సాయుధ సంపత్తి పెంచాలి అనేటప్పటికీ మనందరికీ ఏమనిపిస్తుంది అంటే, అమెరికా ఆయుధాలు మనకు ఉత్తినే ఇస్తుంది రావద్దని అనిపిస్తుంది. ఏమి ఇవ్వదు. మంచేత అప్పిచ్చి, ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే అప్పిచ్చి ఆయుధాలు కొనిపిస్తుంది. అమెరికాకి మొదటి నుంచి ఉన్న అలవాటు అది. మనకి తవగ్గా అప్పిస్తుంది, అప్పిచ్చి మంచేత ఆయుధాలు కొనిపిస్తుంది. మనని సాధారణ సంపత్తిని పెంచింది అని చెప్పుకోవడానికి ప్రపంచం అంతా అలా చెప్తారు, కానీ మనకు మాత్రం అప్పు పెరుగుతుంది, ఆయుధాలు ఖర్చు పెరుగుతుంది. ఇది ఒక విషయం. ఇది ఒక వ్యాపారం. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు చైనాని ఒంటరితనం చేయాలి అనే వ్యవస్థ అన్ని దేశాల్లో నడుస్తుంది. జపాన్ ఈ విషయంలో కార్యరంగంలో దూకి అప్పుడే చైనాలో ఉన్న వారి కంపెనీలన్నింటినీ క్లోజ్ డౌన్ చేసి నెమ్మదిగా సడలించి తీసుకువెళ్ళిపోతుంది. ఇదే ఇతర దేశాలు, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇదే వ్యవస్థలో నడుస్తున్నాయి. ఐరోపా దేశాలన్నీ కూడా చైనాకి వ్యతిరేకంగా ముందుకు కదులుతున్నాయి. భారతదేశం మాత్రం తటస్థంగా ఏం మాట్లాడకుండా ఉంటుంది. నిన్ననే గడ్కరీ గారు మాత్రం ఇది చైనా తీసుకొచ్చిన కృత్రిమ వైరస్ అని చెప్పి ఒక మాట అన్నారు. సరే, ఏ రోజుకి ఆ రోజు ఇలాంటి ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, ఇతర దేశాలకి ఆ రిఫ్ట్ అంటాం చూసారా, అది కూడా పెరుగుతూనే ఉంది. ఇదంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటి నుంచి కూడా చైనాకి సానుకూలంగా వ్యవహరిస్తుంది అనే ఆరోపణ అమెరికాతో సైతంగా అనేక మంది చేస్తున్నారు. కొంతమంది ప్రత్యక్షంగా చేస్తున్నారు, కొంతమంది పరోక్షంగా చేస్తున్నారు. వ్యవస్థ వ్యవహారాలు కూడా అలాగే నడుస్తున్నాయి. తైవాన్కి రేపు ప్రపంచ ఆరోగ్య సదస్సులో తైవాన్కి ఇన్విటేషన్ లేకుండా చైనా అడ్డుపడింది అన్న తర్వాత ఇంతవరకు కూడా దాని మీద వివరణ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి రాలేదు. పైగా ఇలాంటి నేపథ్యంలో ఒక దేశాన్ని తప్పుపట్టడం మంచిది కాదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నతాధికార వ్యవస్థ నుంచి రావడం అన్నది మిగిలిన దేశాలకు రుచించడం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వ్యవస్థ. ఈ విధంగా వ్యవస్థ నడుస్తుంటే ఇక మన దేశం వరకు వస్తే, మన దేశం దీన్ని చాలా సమర్థంగా నియంత్రించుకుంటూ పోతూ ఇవాళ మన దేశంతో పాటు మన దేశంలో టెస్టులు తక్కువ జరుగుతున్నాయి అనే అపప్రద చాలా కాలం నడిచింది. కానీ పెంచారు. ముఖ్యంగా విశేషించి ఆంధ్రదేశంలో అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రదేశంలో ఎక్కువ టెస్టులు జరుగుతున్నాయని పెంచుకుని 2 లక్షలు దాటిన టెస్టులు చేశారు. ఇప్పుడు అయితే ఎంత చేసినా కదా సరే, ఇప్పుడు వరకు మనకున్న ఎక్విప్మెంట్, ఆ వైద్య పరికరాలన్నీ కూడా రోజుకి ఒక్కొక్క చోట ఇప్పుడున్న విధానంలో ఆ పీసీఆర్ టెస్ట్ చేయడానికి రోజుకు 30 మందికి మించి టెస్టులు చేయడానికి వీల్లేని యంత్రాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఇవాళ భారతదేశం కొత్తగా కోబాస్ 6800 అనే ఒక యంత్రాన్ని దిగుమతి చేసుకుంది. ఆ యంత్రాన్ని ఇవాళే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు రిలీజ్ చేశారు, దాన్ని ఆవిష్కరించారు. ఇది రోజుకి 1000 టెస్టులు, పైగా పూర్తిగా ఆటోమేటిక్గా, మాన్యువల్ ప్రమేయం లేదు. ఇప్పుడు ఉన్న వరకు అన్నీ కూడా మాన్యువల్గా చాలా రిస్క్తో కూడుకున్న పద్ధతుల్లో కాకినాడలో చేసినా సరే కూడా కాకినాడలో 30 ఫలితాలు వస్తాయి. అలాగే పెట్టిన చోట్ల రాష్ట్రంలో 4-5 చోట్ల ఉన్నాయి. ఇక్కడ అన్ని చోట్ల కూడా 30కి మించి రావు. ఇప్పుడు ఈ యంత్రం ద్వారా ఏంటంటే 1000 మందికి ఫలితాలు ఒకే రోజులో వచ్చేస్తాయి. కోబా 6800 ఈ మిషన్, ఈ యంత్రం పేరు. పూర్తి ఆటోమేటెడ్. ఇది ఎవరికి ప్రమాదం ఉండే పరిస్థితి లేదు అనమాట. లీక్ అయిపోతుంది ఇంకోటి అనే పరిస్థితి లేదు. దీని ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా లేదు. అటువంటి యంత్రాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. సో అందుచేత ఏంటంటే ఈ పాజిటివ్ కేసులు ఏమన్నా సరే మనం చెప్పుకోవడం, నియంత్రించుకోవడం అనేది మరింత సులువు అవుతుంది అనేది అది ఒకటి. ఇక
మనం ఇంతకుముందు నేను చెప్పుకున్నాం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ తర్వాత డిసీజ్ కంట్రోల్ వ్యవస్థ కానీ మనకి ఆర్థిక సహాయం చేయడానికి కొంత ఆర్థిక సహాయం కానీ కొంత రుణాలు కానీ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇంతకుముందు మనకు ఒక విడత $1 బిలియన్ అంటే 7,500 కోట్ల రూపాయలు మనకి ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇప్పుడు రెండో విడత మళ్ళీ అప్పుడే వరల్డ్ బ్యాంకు భారతదేశానికి ఎందుకు మళ్ళీ రెండో విడతగా మరొక $1 బిలియన్ అంటే 7,500 కోట్ల రూపాయలని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇది కూడా సాయం ఇది. సో అందుచేత ఏంటంటే భారతదేశం పట్ల భారతదేశంలో కోవిడ్-19 అనే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల ఇవాళ ప్రపంచం చాలా ఆశగా ఎదురు చూస్తూ మళ్ళీ ఒకవేళ రేపు మందులు ఒకవేళ ఏ దేశంలోకనే సరే మీకు వైరస్ల కోసం దాన్ని అరికట్టడం కోసం యాంటీబాడీస్ కోసం టీకా కోసం అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా 7 చోట్ల ప్రపంచవ్యాప్తంగా 7 చోట్ల చాలా కీలకంగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ వరకు వచ్చేస్తున్నాయి అని చెప్పుకున్నాం. అలా వచ్చిన ట్రయల్స్లో వచ్చిన వాటిలో 7 కీలకంగా ఉన్నాయి. అందులో 2-3 సంఘటనల గురించి కూడా మనం చెప్పుకున్నాం. పూనాతోటి భారత్ బయోటెక్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ సంబంధించి లేటర్ విషయాలు చెప్పుకున్నాం. వీటిలో అయినా సరే కూడా ఇవాళ అందరూ ఆశ ఒకవేళ అక్కడ టీకా కనుక్కున్నా యాంటీబాడీస్ కనుక్కున్నా వాటిని పెద్ద ఎత్తున తయారు చేసే సాధన సంపత్తి ఒక భారతదేశానికి మాత్రమే ఉంది అని ఇవాళ ప్రపంచం రియలైజ్ అయింది. వాళ్ళు తయారు చేసినా సరే కనిపెట్టింది ఆక్స్ఫర్డ్లో కనిపెట్టినా, ఇంకో కేంబ్రిడ్జ్లో కనిపెట్టినా, లేకపోతే ఇంకో యూనివర్సిటీలో కనిపెట్టినా, కాలిఫోర్నియాలో కనిపెట్టినా, స్విట్జర్లాండ్లో కనిపెట్టినా, జర్మనీలో కనిపెట్టినా తయారు మళ్ళీ ఫిజికల్గా అవి టీకాలు కొన్ని కోట్ల సంఖ్యలో తయారవ్వాలి అంటే అది భారతదేశంలోనే ఉంది ఆ యంత్రాంగ వ్యవస్థ. సో అందుచేత వీళ్ళందరూ మనకి చూడడానికి కారణం కూడా అది. అందుకే ఆ విధంగా మనం ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో మనం ముందు ఉండడం వల్ల ఈసారి ఇది ఈ విధమైన అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇక మన వరకు విషయానికి వస్తే మనకి భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిన సినీ పరిశ్రమ చాలా చురుకైన వ్యవస్థ. పైగా వేసంకాలం వచ్చిందంటే మరిన్ని పెద్ద పెద్ద సినిమాలన్నీ వస్తూ ఉంటాయి. మనకి 2 సీజన్లు ఉన్నాయి. ఒకటి సంక్రాంతి సీజను, రెండోది వేసవి సీజను. ఈ 2 సీజన్లోనూ భారీ బడ్జెట్తో చేసిన సినిమాలన్నీ వస్తాయి. దీని కారణంగా కరోనా కారణంగా సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఒక కొత్త ఎవెన్యూ ఒకటి కనుగొన్నారు. అమెజాన్ ద్వారా సినిమాలు రిలీజ్ చేయడం అనే కొత్త పద్ధతికి. దాంట్లో ఒక తెలుగు తమిళంతో ఉన్న సినిమా ఉషా ఎవరావిడ పేరు నాకు సినిమా పేర్లు వాళ్ళకి తెలియదు. కీర్తి సురేష్ అన్న ఆవిడ సినిమాతో పాటు తెలుగులో వస్తుంది అది అదొక సినిమా. దాంతోపాటు ఇంకా అనేక సినిమాలు ఇవాళ అమెజాన్తో టైఅప్ తోటి రిలీజ్ అవ్వడానికి ఇంకా థియేటర్స్లో ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అమెజాన్ ద్వారా రావడానికి అన్ని భాషలు దక్షిణాది భాషల్లో అన్నింటిలోనూ తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలాంటి వీటన్నిటితో పాటు హిందీ సినిమాలు కూడా ఇప్పుడు అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన కేబుల్ కనెక్షన్ ఎలా ఉందో అమెజాన్ వాళ్ళు కూడా అటువంటి కనెక్షన్ ఏదో ఇస్తారు. నెలకింత సంవత్సరానికి ఎంత అని కడితే ఎన్ని సినిమాలు కావస్తే అన్ని సినిమాలు ఇంట్లో కూర్చొని చూడొచ్చు. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ వరకు ఆ వ్యవస్థ ఇప్పటి వరకు. ఇక కేసుల విషయానికి వస్తే మనం ఇవాళ కొద్దిసేపటి క్రితం వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 45,46,000 కేసులు దాటాయి. మరణాలు 3,03,863. ఇండియా వరకు వస్తే 82,440 మరణాలు సంభవించాయి. ఇక కేసులు ఇవి మరణాలు 2,600. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 57 కేసులు నమోదయ్యాయి. 2,157 అయ్యాయి మొత్తం కేసులు. డెత్స్ 48 ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 52 కేసులు ఉన్నాయి. మనం పెరిగిన చాలా రోజుల నుంచి 46 దగ్గర స్థిరంగా ఉండి ఇంకో 6 కేసులు పెరగడానికి కారణం చెప్పుకున్నాం. కోయంబేడు నుంచి వచ్చిన ఆ కేసుల వల్ల కోనసీమలో మొట్టమొదటిసారిగా 5-6 కేసులు వచ్చాయని. ఇది దీని ప్రభావం. ఇది ఓవరాల్ ఇష్యూ. ఇక ఇంజనీరింగ్ వ్యవహారాలతోటి తర్వాత ముందే చెప్పుకున్నట్టుగా సత్యనారాయణ రెడ్డి గారు మన ప్రాంతంలో కూడా ఏడీగా కూడా పనిచేశారు. అలాగే వారు ఎక్కడున్నా సరే డైనమిక్గా పనిచేస్తారని, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారని, సంఘంలో సమాజ సేవా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా తనకు తోచిన సాయం అందిస్తారని, అటు వ్యక్తిగతంగా కానీ సేవాపరంగా కానీ డిపార్ట్మెంట్ల పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని ఒక మంచి పేరు ఎక్కడ వెళ్ళిన ప్రతి చోట తెచ్చుకున్నారు. అందుగురించే వారు అన్ని చోట్ల కాకినాడలో పనిచేసినా, శ్రీకాకుళంలో పనిచేసినా, వైజాగ్లో పనిచేసినా, పశ్చిమ గోదావరిలో చేసినా మళ్ళీ రావాలి సత్యనారాయణ రెడ్డి గారిని తీసుకెళ్లాలని చెప్పి అనుకునే అధికారుల్లో తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. పూర్వం రవీంద్రనాథ్ గారిని ఒక ఆయన ఉండేవారు, చాలా చీఫ్ ఇంజనీర్ కూడా చేశారు గుర్తుంది. ఆ రవీంద్రనాథ్ గారిని కూడా అలాగే పిలిచేవారు అందరూ. అలాంటి పేరు మళ్ళీ ఆయన తర్వాత ఇది ఎప్పుడో నేను చెప్పేది 80s ఆ ప్రాంతాల్లో 80s 90s. ఆ తర్వాత మళ్ళీ
వీరే కావాలనుకుని ఇంజనీర్ని వీరినే చూస్తున్నాం మనం. ఈ స్థాయిలో కింద స్థాయిలో ఏడీ స్థాయిలో మనకి రాజమహేంద్రవరంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనగానే చెప్పుకోదగిన ఎప్పుడు స్మరించుకోదగిన వ్యక్తి మనం సరదాగా మాట్లాడుకునే వాళ్ళం విద్యుత్ భీష్మ అని జనార్దన్ రావు గారు. ఐడియా ఉన్నారండి జనార్దన్ రావు గారు? జనార్దన్ రావు గారు ఇలాగా కొద్ది మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పైగా రాజమహేంద్రవరానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక కనెక్షన్ ఇక్కడ చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఏంటంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంటే విభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదట జన్సెట్ పనిచేసింది రాజమహేంద్రవరంలో. ఇది చాలామందికి వీరికి తెలుసమ్మా. మొట్టమొదట గోదావరి గట్టున మొట్టమొదట ఇప్పుడు మా సర్కిల్ ఆఫీస్ ప్రాంగణంలోనే ఓల్డ్ జనరేషన్ పక్కనే ఉందండి, ఉండేది అక్కడ. అది చేతనైన మెంబర్ జనరేషన్గా చిరకాలం ఈ సేవలు అందించిన వెంపాటి రామారావు గారు అప్పుడు కొత్తగా జేఈగా జాయిన్ అయ్యి ఆయన ఆ పోస్టుతో మొదలుపెట్టి జీవితాంతం మొత్తం ఆయన సర్వీస్ అంతా జనరేషన్లోనే చేశారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా బోర్డులో మెంబర్ జనరేషన్గా చేశారు. ఆ తర్వాత కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అనేకమైన పవర్ ప్రాజెక్టులకి అడ్వైజర్గా ఉన్నారు. అది ఈ రాజమహేంద్రవరానికిను ఎలక్ట్రిసిటీకి ఉన్న సంబంధం. మొట్టమొదటి జన్సెట్ ప్రారంభించింది రాజమహేంద్రవరంలో. పవర్ లేని రోజుల్లో, కరెంటు లేని రోజుల్లో మొట్టమొదటి జన్సెట్ తోటి రాజమహేంద్రవరంలో కరెంటు మొదలుపెట్టి చేసింది. మొట్టమొదటి వీధి లైట్లు ఇచ్చింది మన అందరికీ తెలుసు ఆంధ్ర భీష్మగా పేరుండి తర్వాత వివేకానందుడు, ఇప్పుడు మనం హిందూ సమాజం ఉంది కదా, జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారు, వారు హిందూ సమాజం వ్యవస్థాపకులు, ఆంధ్ర మహాసభ అధ్యక్షులు. తర్వాత వివేకానందుడు చికాగో పర్యటన ముగించుకుని చికాగో యాత్ర తర్వాత మళ్ళీ భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు ఆహ్వాన సంఘం ఒకటి ఏర్పడింది మద్రాసులో ఆయన్ని పోర్టులో మద్రాసు ఓడరేవులో రిసీవ్ చేసుకుందుకు. ఆ ఆహ్వాన సంఘానికి ఆ సభకి అధ్యక్షుడు కూడా రాజమహేంద్ర వారే. ఆయన హయాంలో మొట్టమొదటి వీధి లైట్లు అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఇది ఇంత చరిత్ర ఉంది రాజమహేంద్రవరంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. అందుచేత ఎస్సీ గారితో మాట్లాడుకుందాం. నమస్కారం ఎస్సీ గారు. సార్, ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో ఈ 50 రోజులుగా మన వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? ఒకటి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎందుకు పనితీరు గురించి మాట్లాడుకోవాల్సిన విషయం, కరోనా కాలంలో లాక్డౌన్ ప్రకటించడం, దిగ్బంధనం వల్ల అనేక చోట్ల, తర్వాత బ్యారికేడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల, బయటికి రావద్దని ఆంక్షలు ఉండడం వల్ల ఒక నెల రీడింగులు చేయడం జరగలేదు. దానికి సంబంధించిన బిల్లింగ్లో మనం చేసేవి జనాల్లో అపోహలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో మనం ఇచ్చే వివరణ ఏమిటి? ముందుగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రాజమహేంద్రవరం సర్కిల్ తరఫున మా విద్యుత్ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కోవిడ్ కారణంగా మార్చి నెల 22-23 తారీఖుల నుంచి లాకౌట్ ప్రకటించడం, తద్వారా మనకి ఏప్రిల్ నెలలో మేము తీయాల్సిన రీడింగ్లు ఈ లాకౌట్ కారణంగా అనుమతి లేకపోవటం వలన రీడింగ్స్ తీయలేదు. అయితే కన్జ్యూమర్స్కి మా వినియోగదారులకి సౌకర్యార్థం మేము మార్చి నెలలో వచ్చిన బిల్లునే ప్రొవిజనల్ బిల్లుగా, అంటే అది కన్ఫర్మ్డ్ కాదు, ప్రస్తుతానికి ప్రొవిజనల్ బిల్లుగా మార్చి నెలది కొంచెం తక్కువ వస్తుంది నార్మల్గా ఏప్రిల్ నెల బిల్లు కంటే. సరే, వినియోగదారులను ఇబ్బంది పెట్టడానికి ముందుగా తక్కువ కట్టించడంతో ఇటు సంస్థకు కూడా రెవెన్యూ లాస్ లేకుండా ముందు మార్చి నెల బిల్లుని కట్టమని చెప్పి మేము వినియోగదారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో వినియోగదారులు కూడా సహకరించి వారు మార్చి నెల బిల్లు చెల్లించడం జరిగింది ఏప్రిల్ నెలలో. అయితే మే నెలకు వచ్చేటప్పటికి మేము పర్మిషన్ తీసుకొని ఇంకా డిలే చేయడం వల్ల మళ్ళీ కన్జ్యూమర్స్ కూడా వినియోగదారులకు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పర్టికులర్గా రీడింగ్స్ తీయడం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రీడింగ్స్ తీసినప్పుడు అంతకుముందు మార్చి నెలలో తీసాం, ఇప్పుడు మే నెలలో తీసాం. ఇప్పుడు ఈ 60 రోజుల గ్యాప్లో మేము దాన్ని 2 నెలలకి విడగొట్టి 30 రోజులుగా విడగొట్టి ఆ బిల్లుని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏపీఆర్సీ అంటే మన విద్యుత్ నియంత్రణ మండలి వారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి టారిఫ్ ఆర్డర్ ప్రకారమే జరిగింది. ఇందులో ఏంటంటే 60 రోజులకి తీసిన యూనిట్స్ని మేము 30 రోజుల కింద విడగొట్టి ఈ 30 రోజుల్లో కూడా అంటే మార్చి 10వ తారీఖున తీస్తే మళ్ళీ ఏప్రిల్ 10వ తారీఖు ఒక నెల 30 రోజులు. ఇందులో ఈ 30 రోజులకు వచ్చినటువంటి యావరేజ్ యూనిట్స్ని మేము మళ్ళీ 20 రోజులకి అంటే మార్చి నెల 10వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉన్నటువంటి టారిఫ్ ఆ ఓల్డ్ రేటు ప్రకారము, నెక్స్ట్ ఏప్రిల్ నెల 1 నుంచి 10వ తారీఖు పెరిగిన రేట్లు ఏదైనా ఉంటే అది యాక్చువల్గా రేట్లు ఏం పెరగలేదు. ఇందులో డొమెస్టిక్ కేటగిరీకి వచ్చేటప్పటికి 1A, 1B, 1C అని 3 కేటగిరీలు ఉన్నాయి. ఇందులో 1Aలో ఏం పెరగల, 1Bలో పెరగల, 1Cలో కూడా అప్ టు 500 యూనిట్స్ వరకు
రేట్లు ఏం పెరగలేదు. ఆఫ్టర్ 500 అంటే 500 యూనిట్లు దాటి వినియోగిస్తే, అంటే సపోజ్ ఒక వినియోగదారుడు ఒక 600 యూనిట్లు కన్జ్యూమ్ చేసినట్లయితే మొదట 500 యూనిట్ల వరకు రేట్ ఏం పెరగలేదు. తర్వాత 100 యూనిట్లకి ఇది వరకు ₹9.05 రేట్ ఉండేటిది. 500 యూనిట్లు దాటితే ఇప్పుడు అది ₹9.95 అయింది. అది సో 90 పైసలు పెరిగింది. ఆ 90 పైసలకి ఆ పెరిగిన 100 యూనిట్లకి ₹90 పెరిగింది తప్ప అంతకుమించి ఏమీ తేడా లేదు. అందుచేత ఇందులో అపోహలు ఉన్నాయి వినియోగదారులకి, బిల్లు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని. బట్ వీటికి సంబంధించి కూడా మా సంస్థ తరఫున మా చైర్మన్ గారు కూడా ఈ ప్రెస్ నోట్స్ ద్వారా వివరణ ఇచ్చారు. అదేవిధంగా సర్కిల్ తరఫున నేను కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మన ఎనర్జీ సెక్రటరీ గారు నాగలాపల్లి శ్రీకాంత్ గారు IAS, ఆయన కూడా దీని మీద ప్రెస్ నోట్ ఇచ్చి చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అవన్నీ చదివిన తర్వాత చాలామంది వినియోగదారులు సాటిస్ఫై అయ్యారు. ఇంకా అప్పటికీ కూడా ఇంకా అసంతృప్తి ఉన్నటువంటి వినియోగదారులకు వారికి సందేహాలను నివృత్తి చేయడానికి మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1912ని ఉన్నట్టుగా ప్రకటించడం, సంబంధిత IROలో క్లారిఫై చేయమని చెప్పడం, ఇంకా అవి కూడా కాకుండా మళ్ళీ ఒక హెల్ప్ డెస్క్ని మా సర్కిల్ ఆఫీస్లో 9490610859 నెంబర్ తోటి ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఓపెన్ చేశాము. ఈ హెల్ప్ డెస్క్లో ఈ రెవెన్యూ సంబంధిత అధికారులను కూర్చోబెట్టాము. వారికి వచ్చినటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో వినియోగదారుల నుంచి అవన్నీ కూడా చాలా పేషెన్స్ తోటి క్లారిఫై చేస్తున్నారు. ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి అయిన తర్వాత వినియోగదారులు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. వారికి ఈ బిల్లులు పెరగడానికి అన్ని పెరిగారని అపోహపడడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఈ COVID-19 కారణంగా పిల్లలంతా కూడా ఇళ్లలో ఉండిపోవడం, అదేవిధంగా కుటుంబం యావత్తు కూడా ఇంట్లో ఉండిపోవడం, పూర్తిగా ఈ టీవీలు, ఈ ఫ్యాన్స్, ఈ ఏసీలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించడం వలన మాత్రమే వారి యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ పెరిగింది. అంతకుమించి బిల్లులో ఎక్కువ వేసేటోళ్ళు లేకపోతే క్యాలిక్యులేషన్లో ఏదో తేడా చేయటం ఇటువంటిది ఏమీ జరగలేదు. సో ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా సంబంధిత IROలో కానీ లేదు మేము పెట్టినటువంటి హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో 9490610859 దయచేసి మా వినియోగదారులను దానికి రింగ్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. వారు అక్కడికి చేసినట్లయితే వాళ్ళు సందేహాలను నివృత్తి చేస్తారు. ఇది కాకుండా ఒక వెబ్సైట్లో కూడా మేము లింక్ క్రియేట్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. ఆ వెబ్సైట్కి మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకున్నట్లయితే అందులో మీ సర్వీస్ నెంబరు, వినియోగించిన యూనిట్లని ఫీడ్ చేసినట్లయితే ఆ బిల్లు ఆ రేట్ ఎట్లాగొచ్చిందన్నది అది క్యాలిక్యులేషన్తో సహా వారి యొక్క పూర్వపు బిల్లింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేటటువంటిది కూడా చాలా క్లియర్గా వస్తుంది. దయచేసి దాన్ని కూడా వినియోగించండి. మీకు సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అంతకుమించి ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు మేము ఇచ్చిన హెల్ప్ డెస్క్ ద్వారా. ఎస్సీ గారు, ఇప్పుడు మీరు చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. అయితే మనకి LTలోనే HTలోనే కూడా ఫిక్స్డ్ ఛార్జీలని, డిమాండ్ ఛార్జీలని ఉన్నాయి కదా వ్యవస్థ. అవునండి. ఇవి వైవ్ చేస్తాము 3 నెలల పాటు అని చెప్పి ఇది కూడా ఇచ్చారు అభిప్రాయం. అది ఇప్పుడు వాళ్ళు ఒక ఇండస్ట్రీ యూనిట్ ఏదో ఉంది, ఒక వ్యాపారం ఏదో ఉంది, వాళ్ళు మార్చి నెలలో ఒక 20 రోజులు పనిచేశారు, తక్కిన 10 రోజులు పనిచేయలేదు. వాడికి 3 లక్షలు ఉంది, 3 లక్షలు చెప్పిన మీరు మనం వేసేస్తే ఇప్పుడు వాడికి 20 రోజులు పని చేయనప్పుడు ఆ ₹1,00,000 వాడికి ఇప్పుడు కట్టడం అంటే ఇబ్బందే కదా. పైగా ఇప్పుడు ఇబ్బందులు, వ్యాపారం లేదు ఓ పక్కని. అవునండి. పైగా జీతాలు ఇచ్చుకోవాలి. గవర్నమెంట్ జీతాలు ఇవ్వదు కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం అందరూ జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తుంది. అవునండి. అందుచేత వాళ్ళందరూ జీతాలు ఇవ్వాలి. 10 రోజులు వ్యాపారం లేదు వాళ్ళు, అదొకటి. ఏప్రిల్ అంతా మూసేసి ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆ డిమాండ్ ఛార్జెస్ కానీ లేకపోతే ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ కానీ ఏంటి, వీటి పరిస్థితి వైవ్ చేస్తున్నారా చేయట్లేదా, లేకపోతే ఏమైనా వాయిదా వేస్తున్నారా, ఎందుకు ఇవి వెంటనే ఇంప్లిమెంట్ చేయట్లేదు? దీనికి సంబంధించి ముందుగా నేను క్లారిఫై చేయాలి. చాలామంది సినిమా హాల్స్, కేటగిరీ 2 ఫంక్షన్ హాల్స్ వీటికి సంబంధించి HT సర్వీసులు ఏవైతే ఉన్నాయో మీరు అడిగినట్టుగా రిప్రజెంటేషన్స్ వచ్చినాయి MD ఛార్జెస్ తగ్గించమని. అయితే ఏంటంటే ఈ బిల్లింగ్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి MD ఛార్జెస్, కన్జంప్షన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. అయితే మాకేంటంటే యూజ్ చేసిన పవర్ ఏదైతే ఉందో అది మేము కూడా పర్చేజ్ చేస్తాం జెన్కో దగ్గర, జనరేషన్ కంపెనీస్ దగ్గర మేము యూనిట్స్ పర్చేజ్ చేసి ఈ అగ్రిమెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో ఏ నెల నెల మేము వారికి చెల్లించాలి. అంచేత మాకు రెవెన్యూ వస్తే తప్ప మేము ఆబ్లిగేషన్స్ని చెల్లించలేని పరిస్థితి. అందుచేత మేము ఇచ్చినటువంటి బిల్స్ని కూడా సకాలంలో చెల్లించమని మేము వినియోగదారులను అభ్యర్థించడం కూడా జరుగుతూ ఉన్నది.
ఈ ఏవైతే తగ్గించమని అడిగారో ఇవన్నీ కూడా మా పై అధికారులకు విన్నవించడం జరిగింది. దట్టు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టుగా తెలిసింది. వాటికి సంబంధించి మా వినియోగదారులకు కూడా మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి క్లియర్గా చెప్పాము. ఆ ఇండస్ట్రీస్ వింగ్కి వెళ్ళి వాళ్ళతోటి కాంటాక్ట్ చేయమని. మా వరకు మాత్రము వినియోగించిన యూనిట్లకి మేము ఇచ్చినటువంటి బిల్లు చెల్లించాల్సిందే. అయితే వారికి రాయితీలు వస్తాయి. అది ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ ప్యాకేజ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఎస్సీ గారు, ఇప్పుడు ఇవి ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చి, అవునండి, ఆదేశాలు ఆన్లైన్లో అప్పటికప్పుడు సెకండ్లో ఇచ్చేసి వ్యవస్థ వచ్చిన తర్వాత అవును, ఎప్పుడో పూర్వం ఎప్పుడో తర్వాత ఎప్పుడో వస్తుంది, ముందు మీరు కట్టేయాలి అన్నది ఇప్పుడు వారు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఒక దానికి పక్కన వ్యాపారం లేదు, లేకపోతే ఒక పక్కన ప్రొడక్షన్ లేదు, ఒక పక్కన లేకపోతే టర్న్ ఓవర్ లేదు. సినిమా అనుకుందాం అనుకోండి, షో నడవట్లేదు కదా. అవునండి, అలాగే ఫంక్షన్ హాల్స్, లేకపోతే ఏదో వేరే ఇండస్ట్రీస్, లేకపోతే ఏదో బిజినెస్ హౌసెస్, ఇలాంటి వాటి అన్నింటిలోనూ కూడా ఫస్ట్ అక్కడ టర్న్ ఓవర్ లేదు. అవునండి, లేని వాళ్ళకి తర్వాత ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఉపయోగం ఉంటుంది, అప్పుడు ఆ రాయితీ ఇచ్చింది ఉపయోగం ఉంటుంది. దీనిపై కూడా క్లారిఫై చేసామండి. మన జూన్ 30వ తారీఖు వరకు డిఫర్మెంట్ కింద, అంటే వారు ఒకవేళ బిల్లు చెల్లించకపోయినా జూన్ 30వ తారీఖు వరకు మేము వెయిట్ చేస్తున్నామండి. అంటే డిస్కనెక్ట్ చేయకుండా వారికి టైం ఇస్తున్నాం. సో జూన్ 30వ తారీఖు లోపల ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. దాని మీద జూన్ 30 వరకు వీలైన వాళ్ళని విద్యుత్ ఛార్జీలు చెల్లించమంటున్నాం. ఒకవేళ ఇండస్ట్రీస్ మీరు చెప్పినటువంటి హెచ్టీ సర్వీసులకు సంబంధించి వారు కట్టలేని పరిస్థితుల్లో జూన్ 30 వరకు మేమేమి డిస్కనెక్ట్ చేయటం లేదు. వారికి ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఈ ఫెసిలిటీ లేదు. ఫిక్స్డ్ ఛార్జెస్ వాళ్ళ పరిస్థితి ఏంటండి? వారు కూడా మీరు ఇది 36 వరకు ఆగొచ్చండి, ప్రాబ్లం లేదు, మేము డిస్కనెక్ట్ చెయ్యం. వారికి టైం గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, జూన్ 30 వరకు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే హెచ్చు తగ్గులు ఉన్నాయని కానీ, మాకు వాడకం లేదు, ఫిక్స్డ్ ఛార్జెస్ వరకు మేము వెళ్ళలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జూన్ 30 వరకు డిస్కనెక్షన్స్ అనే ప్రసక్తి లేదు. మీరు ఈ లోపుగా జూన్ 30లోగా ఏదో ఒకటి ఇష్యూని సెటిల్ చేసుకోవాలి, అంతే కదండి? అంతేనండి, ఇష్యూని సెటిల్ చేసుకోవాలి. అలా తర్వాత జూన్ 30 తర్వాత సెటిల్ చేసుకుందామంటే ఉండదు. జూన్ 30లోగా మీరు సెటిల్ చేసుకోవచ్చు. అంతవరకు వెసులుబాటు ఉందంటే ఇంకా నెల 15 రోజుల పాటు, 45 రోజుల పాటు మీకు ఆ వెసులుబాటు ఉంది అని చెప్పి ఎస్సీ గారు స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెప్పండి ఎస్సీ గారు. అదొకటి. దీని మీద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి సంబంధించిన లిస్టు, దాని కన్జంప్షన్ ప్యాటర్న్ అంతా కూడా మేము మా సంస్థకి పంపించడం జరిగింది. ఇండస్ట్రీస్ సెక్టర్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వానికి పంపించారు. దీని మీద కూడా ఏదో సానుకూలంగా ఉన్నట్లుగా తెలిసింది. బట్ ఏ మేరకు సానుకూలత అన్నది నాకు తెలియదు, ఇంకా ఇవ్వలేదు. బట్ ఖచ్చితంగా వారందరికీ కూడా రాయితీలు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా వినియోగదారులంతా కూడా బాగుండాలి, మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. సార్ ఇంకొకటి, ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ ఈ రెండు లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ ఎట్లా ఉంది, ఈ ఏడాది కన్జంప్షన్ ఎట్లా ఉంది, లాస్ట్ ఇయర్ టారిఫ్ రేట్స్ ప్రకారం వసూళ్ళు ఎలా ఉంది, ఈ ఏడాది ఎలా ఉంది వసూలు? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ టారిఫ్, ఈ సంవత్సరం టారిఫ్ ఏం మారలేదు. ఓన్లీ 500 యూనిట్స్ దాటి కన్జ్యూమ్ చేస్తే కేటగిరీ 1Cలో దానికి 90 పైసలు రేటు పెరిగింది తప్ప, అంటే ₹9.05 నుంచి ₹9.95కి ఒకటే తప్ప మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా అవే స్లాబ్ రేట్స్ అండి. అయితే లాస్ట్ ఇయర్ పేమెంట్స్ బాగా వచ్చినాయి మాకంటే, బాగా అంటే వాడిన వాళ్ళు కట్టేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ COVID-19 కారణంగా బిల్లింగ్ జరిగింది. చాలామంది బాధ్యతాయుతంగా పాపం వచ్చారు, కట్టారు. కొద్దిమంది కట్టలేదు. అవి ఏంటంటే మేము డిస్కనెక్షన్ కూడా చేయలేదు. తక్కువే ఉంది పేమెంట్, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. బట్ వినియోగం ఎక్కువ ఉందండి. అంటే ఆన్ యావరేజ్ లాస్ట్ ఇయర్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ ఏడాది కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, ఎంత, లేకపోతే ఆ తక్కువ అనేది ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది, అయితే ట్యూన్ ఆఫ్ అమౌంట్లో ఎంత ఉంది? అంటే బిల్లింగ్ ప్యాటర్న్ కన్జంప్షన్ ఏమో పెరిగిందండి. అంటే ఎట్లాగా లాస్ట్ ఇయర్ సమ్మర్తో పోలిస్తే ఖచ్చితంగా ఒక 40% కన్జంప్షన్ పెరిగిందండి. ఈ COVID-19 కారణంగా అందరూ ఇళ్లలో ఉండిపోవడం వలన ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ పెరిగింది. దాంతో వీళ్ళు ఏంటంటే రాంగ్ బిల్స్ అన్న అపోహలో ఉన్నారు తప్ప మనం ఎక్కువ వాడేసాము అందుకని వచ్చిందన్న ఇదిలో లేరు. అదే మేము ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాము. ఇంకాపోతే రెవెన్యూ ఫిగర్స్ ఎన్ని కోట్లు ఇది వచ్చిందన్నది మా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చెప్తారు. ఇప్పుడు మీకు వివరాలన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది రెవెన్యూ, ఇప్పుడు ఎంత రైజ్ అయింది, ఎంత మేరకు పర్సంటేజ్ రైజ్ అయింది అన్నది సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చెప్తారండి. చెప్పగలరమ్మా? చెప్పండి. చెప్తాను. లాస్ట్
లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి లాక్డౌన్ అనేది 23rd నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్లో మాత్రం మాకు ప్రాబ్లం లేదు, 99.9% అచీవ్ అయ్యాము. అయితే మనం ఫిబ్రవరి మార్చ్ కన్జంప్షన్ తోటి కంపేర్ చేసినట్టయితే సమ్మర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏప్రిల్ అండ్ మే నెలలో మాకు కన్జంప్షన్ ఎస్పెషల్లీ కేటగిరీ 1 కన్జ్యూమర్స్ మీదే హైక్ అయింది. ఇండస్ట్రీస్ దగ్గర మాత్రము తగ్గింది. అలాగనే కేటగిరీ 2 కన్జ్యూమర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర కూడా తగ్గింది. మెయిన్గా ఇండస్ట్రీస్లో మ్యాక్సిమం 40% తగ్గిందండి, 40 to 60% తగ్గింది అన్నమాట. అంటే రైస్ మిల్లర్స్ అవి వర్కింగ్లో ఉన్నాయి, కానీ రైస్ మిల్స్ అవి వర్కింగ్లో ఉన్నాయి, బట్ రిమైనింగ్ మేజర్ ఇండస్ట్రీస్ పార్ట్ మాత్రము తగ్గిందండి. కేటగిరీ 1 కన్జ్యూమర్స్ మాత్రం పెరిగింది. అయితే కన్జంప్షన్ హైక్ అయింది, మా డిమాండ్ కూడా కేటగిరీ 1లోనే మేజర్గానే పెరిగింది. ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ కానీ అంతా కూడా లాక్డౌన్ వల్ల అందరూ ఇంట్లో ఉండడం వల్ల కన్జంప్షన్ అబ్నార్మల్లీ హైక్ అయింది కేటగిరీ 1లో. టారిఫ్లో కూడా ఎటువంటి పెంపు అనేది లేదు కాబట్టి కన్జంప్షన్ హైక్ అవ్వడం వల్ల ఈ 2 నెలలకి హైయెస్ట్ అమౌంట్ బిల్స్ వాళ్ళ యూటిలైజేషన్ వచ్చింది. అమౌంట్ రూపంలో ఎంత అయింది, ఎంత వచ్చిందో చెప్పగలరా? ఏప్రిల్ నాటికి ఏప్రిల్ నెలలో ఎంత వసూలైంది, ఈ ఏప్రిల్లో ఎంత వసూలు? ఈ ఏప్రిల్లో నేను పర్సంటేజెస్లో చెప్తానండి. 80% వసూలైందండి. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 100% వసూలైంది. ఏప్రిల్లో ఈ పర్టికులర్ మంత్ కోవిడ్ కారణంగా 20% మాత్రం మాకు రియలైజేషన్ రాలేదు. దట్టు కూడా 36 వరకు డిస్కనెక్షన్స్ మనం చేయటం లేదు కాబట్టి ఇంకా ఈ 2 monthsలో కన్జ్యూమర్స్ పే చేసుకోవడానికి వెసులుబాటును కల్పించారన్నమాట. సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒక విషయం చెప్తూ పీపీఎల్ దగ్గర సందర్భంలో మేము అక్కడ వాటి పవర్ పర్చేజ్ చేసినప్పుడు మేము చేసిన దానికి ఒప్పందం ప్రకారం అక్కడ కట్టేయాలి. ఇప్పుడు ఏఓ గారు చెప్పేది, ఎస్ఏఓ గారు చెప్పేది ఏంటంటే 40% ఇండస్ట్రియల్ కన్జంప్షన్ తగ్గింది. దీన్ని ఎలా కూపప్ చేస్తారు? దీన్ని 40% తగ్గడం అంటే ఇండస్ట్రియల్ది అది బిల్లింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, మరి ఆదాయం పడిపోతుంది కదా, దీన్ని ఎలా కూపప్ చేస్తున్నారు? యాక్చువల్గా మాకు పవర్ పర్చేజ్ ప్రైస్ ఎట్లా ఉంటుందంటే 5 రూపీస్ యూనిట్ మేము ఖర్చు పెట్టేది 5 రూపీస్, 5 రూపీస్ 50 పైస్, 5 రూపీస్ 40 పైస్ ఇట్లా వేరీ అవుతూ ఉంటుంది. అయితే మాకు డొమెస్టిక్ కేటగిరీలో మీరు గమనించినట్లయితే సపోజ్ కేటగిరీ 1A ఉందనుకోండి, అది అప్ టు 75 యూనిట్స్కి వచ్చి మనకి అప్ టు 50 యూనిట్స్, అంటే అప్ టు 75 యూనిట్స్ కేటగిరీ 1A అండి. ఇందులో మొదటి 50 యూనిట్స్కి ₹1.45, తర్వాత 51 నుంచి 75 యూనిట్స్ వరకు ₹2.60 అండి. సో నెక్స్ట్ కేటగిరీ 1Bకి వచ్చేటప్పటికి మొదటి 50 యూనిట్స్ ₹2.60, 51 యూనిట్స్ నుంచి 100 యూనిట్స్ వరకు ₹2.60, 101 నుంచి 200 యూనిట్స్ దాకా ₹3.60 అండి. నెక్స్ట్ 201 నుంచి 225కి ఒకటే ₹6.90 అండి. నెక్స్ట్ కేటగిరీ 1Cకి వచ్చేటప్పటికి ఫస్ట్ 50 యూనిట్స్ ₹2.65, 51 నుంచి 100 దాకా ₹3.35, తర్వాత 101 నుంచి 200కి ₹5.40 అండి. అంటే ఈ ముందు కేటగిరీల్లో ఏవైతే ఉన్నాయో కన్జంప్షన్స్ అన్నీ, మెజారిటీ కన్జంప్షన్స్ అన్నీ ఆ కేటగిరీలోనే ఉంటాయండి. సో ఆ కేటగిరీలో యూనిట్ మేము సప్లై చేయడం, తక్కువ టారిఫ్లో మేము బిల్ చేయడం మాకు లాస్ అయినప్పటికీ సోషల్ ఆబ్లిగేషన్ కాబట్టి. మీరు చెప్పిన ఈ పవర్ ఛార్జెస్, మీకు టారిఫ్ ఛార్జ్ ఎలాగైందంటే, అవునండి, ఒకటో యూనిట్ దగ్గర నుంచి కూడా మీరు ₹5 చిల్లర పెట్టే కొంటారు అంతేనండి. మొత్తం యూనిట్స్ అండి, అది ఏ యూనిట్ అయినా మేము, అది ఏ పవర్ అయినా సరే అండి. అది అంటే హైడిల్ అని ఉండదండి, జనరేషన్ మీద ఇంకా మేము త్రూ ట్రాన్స్కో వస్తుందండి మాకు. అంటే ఈ ట్రాన్స్కో అంటే జనరేషన్ ఏంటంటే జనరేటింగ్ స్టేషన్స్లో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ స్విచ్ యార్డ్ నుంచి మన ట్రాన్స్కో ఈ టవర్స్ ఉంటాయి, ఈ టవర్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసే పవర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్కో జనరేటింగ్ స్టేషన్స్లో అక్కడ బిల్లింగ్ మీటర్స్ ఉంటాయండి, దానికి ట్రాన్స్కో రెస్పాన్సిబిలిటీ. ఆ టవర్స్ ద్వారా ఈ 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్, 130 kV సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్కో కంట్రోల్లో ఉంటాయి. సో ట్రాన్స్కో నుంచి మళ్ళీ 130 kV నుంచి 33 kV ఫీడర్స్ వస్తాయి. ఈ 33 kV ఫీడర్స్ ద్వారా మా 33 kV సబ్స్టేషన్స్, దానికి మీటరింగ్ ఉంటుంది. సో అక్కడి నుంచి మేము డ్రా చేసిన పవర్ ఏదైతే ఉంటుందో మేము ట్రాన్స్కోకి చెల్లించాలండి. సో అది దానివలన ఏంటంటే ఉంటుందండి. దానివలన మాకు కొద్దిపాటి ప్రాఫిట్ వచ్చేది ఏదైనా ఉందంటే
అది కమర్షియల్ ఫంక్షన్ హాల్స్ ఈ 5 రూపీస్ పైబడి చెల్లించే స్లాబ్స్లోనే వస్తుంది. అందుకే మొన్న ప్రభుత్వం కూడా సామాన్యుడికి ఏమీ ఇబ్బంది కలగకుండా ఈ బిల్లింగ్లో విద్యుత్ నియంత్రణ మండలి కూడా బాగా 500 యూనిట్స్ దాటితేనే ₹9.05 నుంచి 9.95 చేశారు తప్ప మిగిలిన కేటగిరీల్లో ఎక్కడా కూడా పెంచలేదండి. సో మాకు సంస్థ కూడా కొద్దిపాటి తేడా. బట్ అది సోలార్ పవర్ ఎలా వస్తుందండి? సోలార్ పవర్ వచ్చి అదేంటంటే సోలార్ రూఫ్ టాప్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది కన్జ్యూమర్స్కి వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అప్ టు 3 కిలోవాట్స్ వాళ్ళకి రాయితీలు ఒక రకంగా ఉంటాయి. 3 కిలోవాట్స్ దాటిన దానికి ఇన్స్టలేషన్లో రాయితీలు ఒక రకంగా ఉంటాయి. అయితే అయిపోయిన తర్వాత వాళ్ళకి మీటర్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండు ఉంటాయి. అంటే మా పవర్ ఎంత డ్రా చేశారు, వాళ్ళు ఎంత ఎక్స్పోర్ట్ చేశారు. ఎక్స్పోర్ట్ చేసిన దానికి కూడా రేటు విద్యుత్ నియంత్రణ మండలి వారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిక్లేర్ చేస్తారండి. దాని ప్రకారం మిగులుతా వీళ్ళు ఇవన్నీ కూడా నెట్ మీటరింగ్ అందులో మేము చూసి వాళ్ళకి సరి చేసేస్తాం. ఇది పంపిణీ వ్యవస్థ వస్తుందండి, ఇది కూడా ట్రాన్స్పోర్ట్. ఇది పంపిణీ వ్యవస్థ మా పరిధిలో జరుగుతుంది. ఇప్పుడు మన సర్కిల్ వరకు వచ్చి ఈ పవర్ ఏమైనా మనకు లాభసాటిగా ఉందా? అంటే మాకు లాభసాటి ఏమి ఉండదండి. అది ఏంటంటే వాళ్ళకి ₹5 ఇవ్వట్లేదు కదా. అది అంటే మనం ₹5 ఇవ్వకపోయినా వాళ్ళు వాడే యూనిట్లు వాళ్ళకి కన్జ్యూమర్స్ వినియోగదారులకు రాయితీ వస్తుంది ఒకటి. మనకి జనరేషన్లో ఈ ఇబ్బంది లేకుండా అంటే ఈ పవర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు సోలార్కి వెళ్ళడం వలన ఆ టోటల్ డిమాండ్లో తగ్గుతుంది కాబట్టి కొంత మనకి స్టేట్ నెట్వర్క్ మీద భారం పడకుండా అంటే రిక్వైర్మెంట్ డిమాండ్ మీద భారం పడకుండా ఉంటుంది. అందుచేత సంస్థకి లాభం వచ్చినా ఎలా వచ్చినప్పటికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మనం ఎంకరేజ్ చేస్తున్నామండి. సోలార్ పవర్ని వినియోగించుకోమని చెప్పేసి మనం ఎంకరేజ్ చేస్తున్నాం, సహకారం చేస్తున్నాం. మరి ఎవరైనా పెట్టుకున్న రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ ఇవన్నీ కూడా మనం వెంటనే అనుమతులు ఇవ్వడం, వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఇన్స్టలేషన్స్ ఇవన్నీ కమిషన్ చేసేసి వెంటనే మీటర్ పెట్టడం, అది మనం వినియోగదారుడికి సహకారం పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. మనం ఎస్సీ గారు ఇంకొక ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు హెల్ప్ లైన్ పెట్టారు, దీనికి సంబంధించిన డౌట్స్ అన్ని చెప్పడం కోసం మళ్ళీ స్పెషల్ డెస్క్ ఒకటి పెట్టారు. అవునండి. తర్వాత ఈ కేసులకు ప్రత్యేకించి 199 ఏదో నెంబర్ పెట్టారు. తర్వాత ఇంకోటి ఇవన్నీ చేస్తున్నారు. అలాగే మీకు అవసరమైతే మీరు కావాలనుకుంటే మీరు నేరుగా వినియోగదారులతో క్వశ్చన్స్కి వాళ్ళ సందేహాలకు ఆన్సర్ చెప్తామంటే నేను మీకు ఒక రోజు కూడా మీ వాళ్ళని ఎవరైనా మీరు డిప్యూట్ చేస్తే ఇక్కడ సిస్టమ్ వాళ్ళు ఫోన్ పెడతాము. వాళ్ళు అడిగిన వాటిని నేరుగా అడగచ్చు. 1 అవర్ పాటు వాళ్ళు అడిగిన వాటన్నింటికి వీళ్ళు సందేహాలు తీర్చవచ్చు. మీరు కావాలనుకుంటే అది కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది టోటల్ ఆబ్లిగేషన్ తోటి. అవునండి. అంటే అదే ఒకటి. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే జనాల విషయంలో వేసంకాలం వచ్చేటప్పటికి షెల్టర్ కావాలి, నీడ కావాలి. అవునండి. కానీ వేసంకాలంలోనే పని కట్టుకుని చెట్లు కొట్టేస్తూ ఉంటారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నది ప్రధానమైన ఇది. వీళ్ళు చెట్లకి విరోధులా, వీళ్ళు వృక్ష విరోధులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనే పేరు మాత్రం చక్కగా మోస్తున్నారు. అంటే దీనికి రెమెడీ గురించి ఆధునిక కాలంలో ఎందుకు మనం ఆలోచించట్లేదు? రకరకాల పరిష్కారాల మార్గాలు వచ్చాయి. వీటి గురించి మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఓవర్ హెడ్ లైన్స్ వేసుకోవచ్చు. ఓవర్ హెడ్ లైన్స్కి ఇన్సులేషన్ లైన్స్ వేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో ఎంతో కొంత ప్రగతి. ఒకేసారి నేను ఊరంతా వేసామంటలా, కనీసం సిటీస్లో వాటిల్లో ఇలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ఉందండి. మాకు యాక్చువల్గా నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ కింద మేము ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ చెట్లు కొట్టేయడం అన్నది యాక్చువల్గా మా హ్యాబిట్ కాదు. చెట్లు పెంచాలన్నదే మా యొక్క సంకల్పం కూడాను. అయితే ఏంటంటే ఒక పక్క 24/7 పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంది. మా బాధ్యత అది 24 గంటలు కూడా కంటిన్యూస్గా. ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే మనకి మీరు గమనించుంటారు, ఈ టౌన్స్లో వెళ్ళిన లైన్స్ చూస్తే బేర్ కండక్టర్స్ అవి. ఆ బేర్ కండక్టర్స్ వెళ్ళినప్పుడు కింద పచ్చటి వృక్షాలు వెళ్ళిపోయి అందులోంచి వెళ్ళడం వలన అవి రాసుకోవడం వలన కండక్టర్ కట్ అయ్యి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా ఎవరి మీద అయినా పడినట్లయితే ప్రాణాలు పోయే పరిస్థితి అట్లాగే జరుగుతున్నాయి కూడా కొన్ని ఇన్సిడెంట్స్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి లైన్స్ మధ్యలోకి వెళ్ళిపోయిన చెట్టు కొమ్మలను మాత్రమే మేము తొలగించడం జరుగుతుంది తప్ప చెట్టు కొట్టేయడం జరగటం లేదు. దయచేసి ఆ లైన్స్ కింద పెంచొద్దని కూడా మేము చెప్తున్నాము. అంటే వృక్షాలు పెంచొద్దు అంటారా అని అంటే వృక్షాలు పెంచడం మంచిదే. లైన్స్ ఇప్పుడు మీరు పెంచొద్దనడానికి ఇదివరకు అయితే ఒక పక్కనే ఉండేవి. అవునండి. ఇప్పుడు 2 పక్కన ఉంటున్నాయి రోడ్డుకి. అది ఒకటి. రెండోది
మీ లైన్స్ 11 మీటర్స్ 10 మీటర్స్ హైట్లో ఉంటే షేడీ ట్రీస్ అంతకు మించి తక్కువ ఉండి అనేక రకాల వృక్షాలు ఇప్పుడు వచ్చేసాయి. అవి పెంచుకోమని ఒక సమన్వయంతో లోకల్ బాడీస్ మీరు కలిపి చేశారనుకోండి, లేకపోతే ఎన్జిఓస్ ఊళ్ళో ఎన్జిఓస్ బోలు మంది చేస్తూ ఉంటారు. లైన్కి టవర్ లైన్కి పైనుంచి వెళ్ళి లైన్కి తగలకుండా ఉండేలాగా, ఓవర్ హెడ్ లైన్స్కి తగలకుండా ఉండే ఇలాంటి షేడీ ట్రీస్ బోల్డ్ వచ్చాయి. వాటిని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఒక సమన్వయంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సోషల్ ఫారెస్ట్రీ, లోకల్ బాడీ, ఎన్జిఓస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నలుగురు కలిశారనుకోండి, చాలా చక్కగా ఉంటుంది కదా. ఎప్పుడో ఇలాంటి ఇంత టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు వైజాగ్లో చేయించారు. అవును, మనం ఎందుకు చేయలేం? మేము రెడీ అండి. మాకేంటంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము ఈ రోడ్ల పైన వెళ్ళిన లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 18 feet గ్రౌండ్ క్లియరెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఎలక్ట్రిసిటీ యాక్ట్ అది. సో ఆ గ్రౌండ్ క్లియరెన్స్, రిక్వైర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒక పక్క మెయింటైన్ చేస్తూ కండక్టర్స్ని హెల్తీగానే ఉంచుతూ దానికి టచ్ అవ్వకుండా ఉండే ఎత్తులో ఏవైనా వృక్షాలు కానీ, అది మీరు చెప్పినటువంటి బొగడి చెట్లు ఇట్లాగా కొన్ని చెట్లు మీరు చెప్పారు, అవి వేయడం వల్ల మాకు అభ్యంతరం లేదు. అయితే ఏంటంటే ఇవి అవి దాటి ఆ బేర్ కండక్టర్స్ని టచ్ చేయడం వలన మనకి కండక్టర్స్ కట్ అయ్యి రోడ్ల మీద పడి అమాయక ప్రాణాలు పోయే పరిస్థితి జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రీ కటింగ్ చేయడం తప్ప, లేకపోతే మేము ట్రీ కటింగ్ అన్నది చేయాలనేటటువంటిది మా అలా ఇన్సులేటెడ్ కండక్టర్స్ విషయంలో మనం ఏమైనా ప్రగతి ఏమైనా సాధిస్తున్నాం? అది ఇన్సులేటెడ్ కండక్టర్స్ అన్నది కూడా ట్రై చేశారు. అట్లాగే కొద్దిగా క్వాంటిటీ మేము వేయడం కూడా జరిగిందండి. వెస్ట్ గోదావరిలో వేసాము, ఈస్ట్ గోదావరిలో కూడా వేసాము. అదేవిధంగా పుష్కరాల్లో కృష్ణా జిల్లాలో విజయవాడ టౌన్ అంతా కూడా ఒక స్కీమ్లో వేయడం జరిగింది. అది బాగా కాస్ట్లీ. ఇదేంటంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ లాగా ఒక పక్క టారిఫ్ పెంచకుండా ఉండటం, ఈ విధంగా కంపెనీకి ఈ వీటి మీద ఇన్వెస్ట్ చేయడానికి సరిపడినంతగా డబ్బులు లేవు. అందుచేత ఏంటంటే ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కవర్డ్ కండక్టర్ వేయాలని ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి వలన మాకు వీలవక అట్లాంటివి కొన్ని వెనకబడుతున్నాయి. అది ఏదైనా స్కీమ్లో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇలా ప్రభుత్వాలు ఏదైనా ఒక స్కీమ్ కింద ఏదైనా ఇది చేసి హెల్ప్ చేస్తే వేయడానికి మాకు అభ్యంతరం లేదండి. అలాగే ఏమైనా అండర్ గ్రౌండ్ కేబుల్స్కి ఎవరు వెళ్ళగలుగుతాం అంటే అది కూడా కాస్ట్లీ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఏమైనా పీపీ ద్వారా కానీ డక్ట్ ఫార్మేషన్ చేయించుకుని కానీ డక్ట్ లీజుకి తీసుకోవడం వల్ల కానీ ఇలాంటి పనులు ఏమైనా చేయొచ్చా? ఇదేనండి ఇప్పుడు నేను చెప్పింది. కంపెనీ ఆర్థిక పరిస్థితిని బట్టి వేసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కాకినాడ ఉందనుకోండి, కాకినాడలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఒక 8 kilometers ప్రావిజన్ ఇచ్చారండి. దానికి కలెక్టర్ గారు కూడా నాకు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు, అది మానిటర్ చేయమని. అది కమిషనర్ గారు అక్కడ ఈ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఆ వర్క్స్ అన్నీ జరిగినాయి. అయితే కలెక్టర్ గారు కూడా ఈ కేబుల్స్ వరకు నాకు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చి నన్ను మానిటర్ చేయమన్నారు. ఆ విధంగా నేను మానిటర్ చేయడం, ఆ 8 kilometers లైన్ వేసేయడం, ఆ లైన్లో అంటే ఆ 8 kilometers కూడా ఓవర్ హెడ్ కేబుల్స్ని డిస్మాంటిల్ చేయడం చాలా చక్కగా వచ్చింది. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద వాళ్ళకి ఫండ్ ఇచ్చారు. సో ఆ ఫండ్లో భాగంగా అది అక్కడ జరిగింది. సో ఇక్కడ కూడా ఏదైనా ఒక స్కీమ్లో తీసుకురావాలని మొన్న ఎంపీ గారు కూడా మాట్లాడారండి, మన భరత్ గారు కూడా. ఆయన కూడా ఒక సంకల్పంతో ఇక్కడ రాజమండ్రి టౌన్ని అభివృద్ధి పరచాలండి ఎస్సీ గారు, ఇది మనం ఏమైనా చేయాలని పాప ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రయత్నం సఫలీకృతం అయ్యి ఏదైనా మనకు వస్తే వనరులు ఏదైనా ఖచ్చితంగా ఇక్కడ కూడా జరిగే పరిస్థితి ఉంటుందండి. సార్ ఈ లోపుగా ఈ బేరెడ్ కండక్టర్స్ విషయానికి వస్తే చెట్లు ఉన్న చోట ఇప్పుడు చూడండి అపార్ట్మెంట్లు ఇళ్ళు ఉన్న చోట మెట్లు వెళ్తున్న చోట వాడు ఏంటంటే పీవీసీ పైప్ ఒకటి పెట్టుకుంటూ ఉంటాడు. అవునండి. ఈ పీవీసీ పైప్ పెట్టడం అలౌ మనం అఫీషియల్గా అలౌ చేస్తాం చేయమండి. ఏమండి అసలు పీవీసీ పైప్ పెట్టడం వల్ల ఏమైనా కండక్టర్కి ఏమైనా వ్యాధి దాని నిరోధకత ఏమైనా వస్తుందా? అంటే ప్రవాహంలో ఏమైనా నిరోధకత కింద పనిచేస్తాయి పీవీసీ పైప్లు? అంటే పెట్టడం వల్ల విద్యుత్ ప్రవాహంలో ఏమీ ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే మేము ఎందుకు ఎంకరేజ్ చేయమంటే అది పెట్టడం వల్ల దాని వెయిట్ కూడా కండక్టర్ మీద పడుతుంది, దానివల్ల కొంచెం శాగ్ వచ్చే అవకాశం ఉంటుందండి. అది పైప్ తొడగడం వల్ల నష్టం అయితే ఏం లేదు. అది కూడా ప్లాస్టిక్ పైప్ కాబట్టి ఎవరన్నా టచ్ చేసినా షాక్ కొట్టకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు పైపులు తొడగటం అవి అక్కడక్కడ చూస్తున్నాం. బట్ ఏంటంటే ఆ పైప్ వెయిట్కి కండక్టర్ కొంచెం శాగ్ వచ్చే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో కండక్టర్ అన్నారు కదా, నా ఉద్దేశంలో మనం ఈ ఇన్సులేటెడ్ కండక్టర్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో చెట్లు ఉన్న చోట భారీ వృక్షాలు ఉన్న చోట దాన్ని కొట్టేయకుండా ఈ పీవీసీ పైపులు ఏమైనా తొడిగే అవకాశం ఏమైనా ఎన్జిఓలు ఏమైనా చేస్తే మనం ఒప్పుకోవచ్చా?
అంటే వెయిట్ ఎక్కువ అయ్యి అదే అది కూడా ఏమైనా లైట్ వెయిట్ ఏమైనా ఉంటే లైట్ వెయిట్ ఉంటే చేసినా నష్టం లేదండి, నష్టం లేదు. కానీ ఏంటంటే పైప్ ఉందనే ఉద్దేశంతో కొంచెం బాధ్యత అంటే లాస్ ఏమి ఉండదండి, పవర్ లాస్ ఏమి ఉండదు. కానీ ఆ పైప్ ఉందని కొంచెం బాధ్యతారహితంగా ఈ వ్యవహరించి ఒక్కొక్కసారి ఇది పగుళ్ళు రావచ్చండి. పగుళ్ళు వచ్చినప్పుడు పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ అలవాటు ప్రకారం పైప్ ఉందని మళ్ళీ ఏదన్నా ఇది చేసినా మళ్ళీ యాక్సిడెంట్స్ కావచ్చండి. అందుచేత ఏంటంటే మేము ఎంకరేజ్ చేయట్లా. అంటే ఏదో ఒక పరిష్కారం చూస్తే ఏంటంటే మొక్కలు కొట్టేయడం అనేది, మొక్కలు ఎదుగుతాయి, ఎదిగే టైంకి కరెక్ట్ వర్షాకాలం వేస్తారు, వేసంకాలంలో వచ్చినప్పటికి ఎదుగుతుంది. అది వచ్చి షేడీ ట్రీ కింద తయారయ్యే పరిస్థితుల్లో మన వాళ్ళు వచ్చి పొట్టిగా అంటకత్తెర వేస్తారు వాటికి. ఇది జరుగుతున్న వ్యవస్థ. దీన్ని మనం విశేషించి టౌన్స్లో, అర్బన్ ఏరియాస్లో మనం వీటికి తీసుకోవాల్సిన ఆల్టర్నేటివ్స్ గురించి మీలాంటి వాళ్ళు ఉండగా దృష్టి పెట్టడం, మీరు 1-2 సార్లు విషయాన్ని ప్రస్తావించడం ఏంటంటే మీరు ఆలోచిస్తారు కాబట్టి. ఇలా ఆలోచించి ఏదైనా దానికి పరిష్కారం ఆలోచిస్తే, నావెల్ ఐడియా కింద ఈ ఊళ్ళో చేశారు అనిపించుకుని ఇలాంటిది ఏమైనా మనం ఆలోచిస్తే ఇంజనీరింగ్ స్కిల్స్ తోటి ఏమైనా మనం ఏమైనా చేయగలమా అన్నది ఒకసారి ఆలోచించి, అవసరమైతే ఈ ఊళ్ళో ఎన్జిఓలు వీళ్ళందరూ కూడా కలుస్తారు, సహకరిస్తారు. ఏంటంటే తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే చాలా ఏజ్ ఓల్డ్ ట్రీస్, 100-150 ఏళ్ళ చరిత్ర ఉన్న వృక్షాలు ఈ ఊళ్ళో ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్లోనే ఒక పెద్ద చెట్టు ఉంది 150 ఏళ్ళ చరిత్ర ఉంది. అలాంటివి బయట కూడా చాలా చోట్ల ఉన్నాయి. అవి ఇలాంటి వాటినైనా కనీసం మనం దాన్ని నిలుపుకోవడం కోసం మనం ఇలాంటివి ఏమైనా పనులు చేయొచ్చా? మీ దృష్టికి ఏమైనా వస్తే అలాంటి వాటిని కన్సిడర్ చేస్తారా? తప్పకుండానండి. అంటే ఏదైనా ఖర్చుతో కూడుకున్న పనులు ఇవన్నీ. అందుచేత ఏంటంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుని చెయ్యాలి. ఒకవేళ ఈ సిటీలో ఆ విధంగా మీరు సంకల్పించిన విధంగా ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వారితో డిస్కస్ చేసి వారికి సహకరించడానికి ఎప్పుడు ముందే ఉంటుందండి మా సంస్థ. ఖచ్చితంగా వారికి సహకరిస్తాం. మొక్కలు వెయ్యాలనేటటువంటిదే మా సంకల్పం. మేము మా సబ్స్టేషన్స్లో కూడా ఈ ప్లాంట్స్ ఈ కడియం నుంచి తీసుకొచ్చి వేయడం, మొక్కలను పెంచడం, ఈ ప్రక్రియ కూడా మేము చేస్తున్నాము. సో ఖచ్చితంగా మొక్కల్ని కొట్టడం అనేటటువంటిది మా ఉద్దేశం కాదు. అయితే ఏంటంటే టు ప్రివెంట్ ది యాక్సిడెంట్స్ ఆ పని చేయాల్సి వస్తూ ఉందండి. మా వినియోగదారులకు మేము ఎప్పుడు 24/7 పవర్ సప్లై ఇవ్వాలనేటటువంటిది మా సంకల్పం. ఇప్పుడు చూడండి, మీరు కరోనా వచ్చింది కానీ ఎక్కడ పవర్ సప్లైలో ఇంటరప్షన్ లేదు. పవర్ సప్లై బాగుందని చెప్పేసి వినియోగదారులంతా చెప్తున్నారు. మా ఎంప్లాయీస్ కూడా, మా ఓఎన్ఎం స్టాఫ్ అంతా కూడా విధి నిర్వహణలో చాలా సమర్థవంతంగా చక్కగా వాళ్ళు ఒక పక్క ఇది బయట తిరిగితే ఏమవుతుందో అనేటటువంటి భయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ధైర్యంగా స్టాఫ్ అంతా కూడా ముందంజలో ఉండి చాలా బాగా పనిచేశారు. ఈ మధ్య మాకు ఈ వెర్ల విండ్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇటు జగ్గంపేటలో కానివ్వండి, కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ఇవన్నీ కూడా, అమలాపురం, ఈ గోకవరం, కోరుకొండ ఇవన్నీ కూడా వెర్ల విండ్స్ వచ్చి పోల్స్ కూడా ఇరిగిపోయినాయండి. మొత్తం మీద మాకు ఈ వెర్ల విండ్స్ కారణంగా ఒక 600 పోల్స్ ఇరిగిపోతే, అంటే డిఫరెంట్ డేట్స్, అంటే ఒక 4-5 రోజుల పర్వ్యూ గ్యాప్లో ఇరిగిపోయిన వార్ ఫూటింగ్ బేసిస్లో మేము ఎడిషనల్గా వేరే గ్యాంగ్స్ని పెట్టి ఈ కరోనా టైంలో వాటన్నిటిని ఫాస్ట్గా రెస్టోర్ చేసి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కింద వెంటనే మేము ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి మేము చేసుకుంటూ వచ్చాము. మనకి ముమ్మిడివరంలోనూ గొల్లపాలెంలోనూ కూడా 130 kV సబ్స్టేషన్స్ వచ్చినాయి. తద్వారా 33 kV లైన్స్ సబ్స్టేషన్స్కి వెళ్ళే లెంతలు తగ్గినాయి. అవన్నీ కూడా క్వాలిటీ సప్లై ఇవ్వడానికి వీలుగా జరిగినాయి. ఇప్పుడు మేము ఇంకా అన్నవరంలో ఒక 130 kV సబ్స్టేషన్ ట్రాన్స్కో వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఫైనలైజ్ అవుతూ ఉందండి. ఇంకా 33 kV సబ్స్టేషన్స్ అయితే చాలా ప్రపోజ్ చేసాం, కట్టాము. అవన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చినాయి. ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇది నిరంతరం కంటిన్యూస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే ప్రక్రియ జరుగుతూనే ఉంది. మా ఫైనల్గా ఏంటంటే మా వినియోగదారులందరికీ క్వాలిటీ సప్లై ఇవ్వాలనేటటువంటి మా సంకల్పం. బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఎడిషనల్ లైన్స్ వేయటం, ఎడిషనల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం, సబ్స్టేషన్స్లోనేమో ఎడిషనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆగ్మెంటేషన్ మీద 5 ml తీసి 8 ml పెట్టడం, ఇవన్నీ కూడా నిరంతరం చేస్తూనే ఉన్నాం. జిల్లా అంతా కూడా నేను తిరిగి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని డేటా తీసుకుని ఇవన్నీ కూడా మేము ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈ రోజున ఇంత ప్రశాంతంగా సప్లై ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఇస్తున్నామంటే దాని వెనక మా ఎంప్లాయీస్ కృషి చాలా ఉందండి. అదంతా కూడా గమనించాలన్నమాట మా వినియోగదారులు. మనకి ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పారు మీరు, మెయింటెనెన్స్ ఫ్రీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా వచ్చాయి కదండి ఇప్పుడు కొత్తవి.
అవేమైనా మోడర్నైజేషన్లో భాగంగా మనకి ఏమైనా మన జిల్లాకి ఏమైనా ఎక్కువ వచ్చాయండి? అంటే మెయింటెనెన్స్ ఫ్రీ అనేటప్పటికీ ఇప్పుడు మన స్మార్ట్ సిటీలో కూడా అక్కడ పెట్టామండి మనం. ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అని కాదు కానీ అంటే పూర్వంలాగా అస్తమానం ఇప్పి అందులో పోసుకోవడాలు ఇవన్నీ ఉండవు. అంటే ఇప్పుడు కూడా ఇబ్బంది లేదండి. మన ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఆయిల్ అవన్నీ ఉంటాయి. ఆ ఫీల్డ్లో ఉన్నవి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అనేటప్పటికీ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కాస్ట్తో లింకు. ఒక పక్కేమో మనం మరి సంస్థకి రెవెన్యూ వచ్చేది ఈ వాడిన యూనిట్ల మీద ఆధారపడి, ఆ వాడిన యూనిట్ల మీద రేటు పెంచడం లేదు. సో ఇన్కమ్ సంస్థకి వస్తే ఆ ఇన్కమ్ని యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఒక పక్క చాలా కాన్స్ట్రైంట్స్ ఉన్నప్పటికీ మేము పొదుపు చర్యలు చేసుకుంటూనే హార్డ్ వర్క్ చేస్తూ ఈ ట్రాన్స్ఫార్మర్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మా స్టాఫ్ ఇది చేస్తున్నారు. లక్కీగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యలతోటి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగిందండి లాస్ట్ ఇయర్. అక్టోబర్ 2న వాళ్ళంతా విధుల్లోకి జాయిన్ అవ్వటం, వారు అడిషనల్గా యాడ్ అవ్వటం, వారి ద్వారా కూడా మనం ఈ మెయింటెనెన్స్ వర్క్స్ అవి చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బాగుందండి. ఖచ్చితంగా మా వాళ్ళంతా కూడా నిజంగా ఈ కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ చాలా చక్కగా ధైర్యంగా పనిచేస్తున్నారు. మా వాళ్ళందరికీ కూడా ఈ సేఫ్టీ అప్లయన్సెస్ అన్నీ కూడా మేము ఇచ్చాము. ఈ శానిటైజర్స్, మాస్క్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అవన్నీ వాడుతూ చేస్తున్నారు. ఒక పక్క బిల్లింగ్కి వెళ్ళాలంటే మా మీటర్ రీడర్ కూడా భయం అండి. ఏ ఇంటికి వెళ్ళి తీస్తే ఏం వండుకుంటుందో వీళ్ళకని చెప్పేసి వీళ్ళు కూడా మేము వెళ్ళమని కూడా వాళ్ళు ఇది చేస్తే రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ మీటర్ రీడింగ్స్కి పంపించడం జరిగిందండి. సార్, ఇప్పుడు ఎనర్జీ ఆడిట్ పేరు చెప్పి ఎక్కడికక్కడ మనకి ఈ మీటరింగ్ సిస్టమ్స్ ఎక్కడికక్కడ పోల్కి ఇవన్నీ వచ్చేసాయి కదా. అవునండి. వచ్చిన తర్వాత ఈ పిల్పరేజ్ ఏ పర్సంటేజ్లో తగ్గింది? పిల్పరేజ్ ఇది వరకుతో కంపేర్ చేస్తే కంట్రోల్ అయ్యిందండి. కంట్రోల్ అయ్యింది. బట్ అయినప్పటికీ కూడా మేము ఇంకా ఇన్స్పెక్షన్స్ మంత్లీ డైలీ కూడా మేము ఒక షెడ్యూల్ ఇచ్చాం మా వాళ్ళకి. షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ఏంటంటే ముందే అనౌన్స్ చేయం మేము. అప్పటికప్పుడు ఆ రోజు లేకపోతే ముందు రోజు రాత్రి కానీ చెప్తాం అనమాట, ఈరోజు ఫలానా ఏరియాకి వెళ్ళాలని చెప్పేసి చేసి అక్కడ సర్వీసెస్ ఇన్స్పెక్షన్లు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ ప్రక్రియలో ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. బట్ గతంలో ఉన్న కేసులు లేవు, తగ్గినాయి. అండ్ పిల్ఫరేజ్ కూడా కంట్రోల్ అయ్యిందండి. ఓవర్ ది ఇయర్స్ కంట్రోల్ అయ్యింది. బట్ స్టిల్ ఉందండి. బట్ కంట్రోల్ అయినప్పటికీ కూడా స్టిల్ ఉంది. మేము వినియోగదారులకు కూడా 1 ఇయర్ బ్యాక్న వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఈ ఎడిషనల్ లోడ్స్ అన్నీ రెగ్యులైజ్ చేసుకోమని డొమెస్టిక్ కేటగిరీలో 50% రాయితీ ఇచ్చి 2018లో మేము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఈ అంటే సపోజ్ 1 కిలోవాట్కి 1200 చెల్లించాలనుకుంటే 600కి 1 కిలోవాట్ అలాగే 50% రాయితీ ఇచ్చి ఒక స్కీమ్ ఇది చేయడం జరిగింది. ఆ స్కీమ్ మన జిల్లాలో కన్జ్యూమర్స్ అంతా కూడా చాలామంది వినియోగించుకున్నారు. అట్లాగే హాఫ్ రేట్ కట్టి 1 కిలోవాట్ అప్డేట్ చేసుకునే విధానంలో మన జిల్లా ప్రప్రథమంగా రాష్ట్రంలోనే మన జిల్లా వినియోగదారులు దాన్ని బాగా ఉపయోగించుకున్నారు. సార్, అలాగే మన జిల్లాలో ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎంతవరకు కంట్రోల్ అయ్యాయి? కొద్దిపాటి శాతం తగ్గిందండి. అంటే గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిపాటి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే ఈ కమర్షియల్ లాసెస్ మీకు చెప్పినట్టుగా గతంలో మాదిరి కంటే కొద్దిగా తగ్గింది. టెక్నికల్ లాసెస్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉందండి. ఎందుకంటే మనం 130 kV సబ్స్టేషన్స్ మీకు చెప్పాను కదా, ముమ్మిడివరం ఒకటి వచ్చింది, గొల్లపాలెం వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ మనం ఇప్పుడు అన్నవరం ప్లాన్ చేస్తున్నాం. అలాగే 33 kV సబ్స్టేషన్స్ కూడా మనకి వచ్చినాయండి. ఇక్కడ జాంపేట దగ్గర కట్టింది అయితేనేమి, ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఒక సబ్స్టేషన్ మనం ఇది చేస్తాం. ఇప్పుడు కొంతమూరులో కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక సబ్స్టేషను జిఐఎస్ సబ్స్టేషన్ అని చెప్పి లేటెస్ట్ ఇది వెర్షన్ అనమాట. అది రంభావరసి మేనక దగ్గర కమిషనర్ గారు సైట్ ఇచ్చారు. అక్కడ ఒక సబ్స్టేషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా మనకి సబ్స్టేషన్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఇవన్నీ రావటం వలన ఇంకా లాసెస్ తగ్గుతాయండి. దానివల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. సార్, మనకి సర్కారీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అవునండి. వీటి నుంచి రావాల్సిన డ్యూస్ ఏమాత్రం ఉంటాయండి? ఉందండి. అంటే మనకి మెయిన్ ఈ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో పంచాయతీలు ఇవన్నీ 14th ఫైనాన్స్ గ్రాంట్ వచ్చి కొద్దిపాటి రియలైజేషన్స్ ఈ మధ్య బిగినాయని అండి, కడుతున్నారు. బట్ ఇంక మిగిలినవి ఇది వరకటి మీద కొంచెం రియలైజేషన్ బిగినైందండి. ఏది కొద్దిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం వారు కూడా. అయితే ఏంటంటే ఇంకా ఉన్నాయి స్టిల్. ఆ వివరాలు చెప్తారు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గారు. అంటే మనకి విడివిడిగా అవసరం లేదు. మేజర్ డ్యూస్ ఎక్కడ ఉన్నాయి జిల్లాలో? మేజర్ డ్యూస్ అంటే కోర్టుల్లో
100 కోట్లు 50 కోట్లు 10 కోట్లు ఇలాంటి మేజర్ డ్యూస్ ఏమైనా మేజర్ డ్యూస్ పంచాయతీస్ నుంచి ఉన్నాయండి. తర్వాత రూరల్ వాటర్ వర్క్స్ నుంచి. మున్సిపల్ కార్పొరేషన్ పెండెన్సీ ఏం లేదండి. ఏ మంత్కి ఆ మంత్ వాళ్ళు కట్టేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ 14th ఫైనాన్స్ గ్రాంట్ రావడం వల్ల మొన్న ఇటీవల లాస్ట్ ఏప్రిల్ మంత్లో మాత్రం పంచాయతీ డిపిఓ గారిని మీట్ అవ్వడం వల్ల రెస్పెక్టివ్ పంచాయతీస్ ఒక 18,55,00,000 వాళ్ళు పేమెంట్ సిఎఫ్ఎంఎస్ టోకెనింగ్ చేశారండి. మేజర్ డ్యూ మాత్రం మాకు పంచాయతీస్ నుంచే ఉండిపోయింది. తర్వాత ఉంటుందండి మాకు 464 కోట్లు స్ట్రీట్ లైట్స్ వాటర్ వర్క్స్ వస్తుందండి. అలానే రూరల్ వాటర్ వర్క్స్. తర్వాత ఇటీవలేమో ఇరిగేషన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బాగా క్లియర్ చేశారండి. 116 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇప్పుడు ఫైనల్గా పెండెన్సీ ఉండిపోయినవి ఏపీఎస్ఐడిసి స్కీమ్స్ ఉన్నాయి, సిపిడబ్ల్యూసి స్కీమ్స్, రూరల్ వాటర్ వర్క్స్ మాత్రమే మేజర్ పెండెన్సీ ఉందండి. ఇంతకుముందు ఇలాగ ఎంఆర్ఓ ఆఫీస్కి పవర్ ఆపేశారు, ఎండిఓ ఆఫీస్కి కట్ చేసేసారు, ఇలాంటివి ఎక్కువ కనపడుతూ ఉండేవి. ఇప్పుడు అలాంటివి తగ్గినట్టున్నాయండి ఎస్సీ గారు బాగా. అంటే మీరు కట్ చేయట్లేదా, వాళ్ళు బిల్లు కట్టేస్తున్నారు? అది అంటే ఇవన్నీ వాళ్ళు నార్మల్గా ఈ గ్రాంట్స్కి అప్లై చేస్తున్నారండి. ఇవన్నీ కూడా టోకెన్స్ పడడం, సిఎఫ్ఎంఎస్లో టోకెన్ గవర్నమెంట్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు అక్కడ ఈ ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ని బట్టి క్లియర్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అంటే సంబంధిత వింగ్లో వాళ్ళ లోపల లేకుండా ఇమీడియట్గా పాస్ ఆర్డర్ వేసేసి అవన్నీ త్రూ చేసి సిఎఫ్ఎంఎస్ వరకు పంపిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇదివరకట్లా కాకుండా ఈ చెల్లింపులన్నీ ఏదో ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ పెట్టుకుందండి ప్రభుత్వం. ఆ సిఎఫ్ఎంఎస్లో టోకెన్ పడిన తర్వాత ఇంకా బాధ్యత ఏమి ఉండదు ఇక్కడ ఈ సంబంధిత ఇక లోకల్లో. అంత టోకెన్ పడిపోతే వాళ్ళు అమౌంట్ అడ్జస్ట్ అయినప్పుడు వచ్చేస్తుందండి. అంచేత టోకెన్ పడిన వాటి జోలికి మేము వెళ్ళడం లేదండి. అంటే అది డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. అంచేత డిస్కనెక్ట్ చేసే అవకాశాలు రావట్లేదు. వాళ్ళు ఫాస్ట్గా యాక్ట్ అవ్వడం బాగానే చేస్తున్నారండి. బాగుందని చాలా విషయాలు చెప్పారు. అలాగే దీనికి సంబంధించి క్లారిటీ మరొకసారి ఎస్సీ గారు చెప్పిన విషయాన్ని, జూన్ 30వ తేదీ వరకు ఇప్పుడున్న ఈ కరోనా కాలంలో కనెక్షన్ తీసేస్తారు బిల్లు కట్టకపోతే అన్న బెంగ లేదు. అంటే ఎవరు అది నేను చెప్పేది ఏంటంటే బిల్లు తేడా ఉంది అనుకున్నవాడు, మామూలుగానే ఉంది అనుకున్న వాళ్ళు బిల్లు మామూలుగా యథాతథంగా కట్టేసుకోవడం ఉత్తమం. లేకపోతే ఒకేసారి మీకు 3 నెలల బిల్లులు 2 నెలల బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా నాకు ఎక్కువ పడింది నేను కాల్చుకోలేదు ఇలాంటి వాటి విషయంలో అటువంటి వాళ్ళకి జూన్ 30వ తేదీ లోపల సెటిల్ చేసుకుని మీరు డిపార్ట్మెంట్ వారితో చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఇంకా 45 రోజుల పాటు ఉంది. ఈ 45 రోజుల వ్యవధిలో మీరు సెటిల్ చేసుకోవచ్చు అని చెప్పి అదొక వెసులుబాటు ఇచ్చారు. అలాగే మీకున్న సందేహాలకి వాటికి ప్రత్యేకమైన హెల్ప్ లైన్ అది పెట్టి మరొకసారి హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనం చూపించుకుందాం. ఇప్పటివరకు హెల్ప్ లైన్ నెంబర్ అనేక సార్లు వేసుకున్నాం. 9490610859. మళ్ళీ 9490610859. ఇది ప్రత్యేకమైన హెల్ప్ లైన్. ఇప్పుడున్న వ్యవస్థలో వినియోగదారులకు సేవ చేయడం కోసం పెట్టిన ప్రత్యేకమైన ఫోన్ ఇది. ఈ నెంబర్కి మీకు ఫోన్ చేస్తే ఎటువంటి సందేహాలైనా తీరుస్తారు. అలాగే మీరు సంబంధిత మీ బిల్లింగ్ కార్యాలయాలతో కూడా సంప్రదించవచ్చు అని చెప్తున్నారు. అనేక విషయాలు వివరించినందుకు, అలాగే ముందుగానే మనం ప్రస్తావించుకున్నట్టు ఊళ్ళో ఎన్జిఓలు కానీ ఇతర లోకల్ బాడీస్ కానీ ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా మేము ఊళ్ళో రిఫార్మ్స్కి మేము కూడా మా వంతు మేము ఏం చేయాలో చేయడానికి అని చెప్పి ఎస్సీ గారు క్లియర్గా ఒక విషయం చెప్పారు. దానికి కూడా ఎవరైనా లోకల్ బాడీస్ ముందుకు వస్తే అది కూడా ఒక మేలు జరుగుతుందని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అనేక విషయాల్ని మనతో పంచుకున్నందుకు ఎస్సీ గారికి, వారి బృందానికి, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.